నమస్తే, నేను మీ బోస్ కుమారి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి మళ్ళీ ఇటీవల చర్చకు దారితీసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు దానికి కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా షర్మిల గారు కూడా అవినాష్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితులు క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది అనేటువంటి విషయాన్ని కానీ చూస్తే మామూలుగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి లెక్క మీ అందరికీ తెలుసు. మామూలుగా అయితే దర్యాప్తు ఇంకా కావాలి అని చెప్పేసి సునీత గారు అయితే దర్యాప్తు అవసరం లేదని చెప్పేసి సిబిఐ కోర్టుకు చెప్పిన దాన్ని బట్టి వచ్చినటువంటి లెక్క ఇదంతా. మరి 7వ సంవత్సరం వర్ధంతిని పురస్కరించుకొని మరి సునీత గారు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన దగ్గర కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేటువంటి విధంగా. ప్లస్ అది కూడా కాకుండా కొన్ని లక్షల డాక్యుమెంట్లు రేత్రింబగలు నిద్రాహారాలు మాని మరి సునీత గారు దాన్ని చదివి ప్రిపేర్ అయ్యి దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సిబిఐ దర్యాప్తు సంస్థలు, ఈ దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు చేయాల్సినటువంటి పనిని ఒక బాధితురాలు కొన్ని లక్షల డాక్యుమెంట్లు చదివి దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకొని వీటికి సమాధానం చెప్పండి అనేటువంటి విధంగా కోర్టుకి సబ్మిట్ చేయడం అనేది చరిత్రలో ఎక్కడ కని విని ఎరిగినటువంటి ఒక వింత విధానం అనేది మాత్రం క్లియర్ గా ఉంది. ఏ దేశంలో కూడా జరగదులాగా ఓన్లీ భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. కొన్ని ఇంతకు ముందు జరిగితే కొద్ది జరిగి ఉండొచ్చు, చిన్న జరిగి ఉండొచ్చు. కానీ వివేకానంద రెడ్డి గారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా. ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి చిన్నాన్న, ప్లస్ ఆయన మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, అనేక రకమైనటువంటి పదవులు చేశారు. చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. కాబట్టి అంత సెలబ్రిటీకి సంబంధించినటువంటి కేసులో తన కూతురు కొన్ని లక్షల డాక్యుమెంట్లు చదివి ఇలా చేయటం అనే దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇదంతా కూడా చర్చకి దారితీసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎంపీ సీటు కోసం మాత్రమే జరిగింది అనేటువంటి విధంగా షర్మిల గారు ఆరోపిస్తూ ఉంటే ఎందుకు జరిగింది ఇలాగా నాకు తెలియచేయండి అని చెప్పి మరి సునీత గారు అడుగుతుంటే, అంటే ఇద్దరు తోడబట్టినటువంటి చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఒకరు చిన్నాన్న బిడ్డ, ఒకరేమో సొంత చెల్లెలు. వీరిద్దరు చెల్లెళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం జరుగుతుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సింపుల్ లాజిక్ ఏంటంటే షర్మిల గారు ఖచ్చితంగా వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నటువంటి టైంలో కష్టపడ్డారు, పాదయాత్రలు చేశారు. కానీ తగిన గుర్తింపు షర్మిల గారికి ఇవ్వలేదు, ఎలాంటి పదవి ఇవ్వలేదు, ఏ విధంగానూ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయలేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఒక కుటుంబం నుంచి ఒకరే ఉండాలి అనేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అవినాష్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా. మరి ఆయనకి పదవులు ఇచ్చి ఎందుకు ఆదరించారో తెలియదు. కానీ సొంత చెల్లెలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక పదవి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు కడప ఎంపీగా ఖచ్చితంగా షర్మిల గారికి దక్కాల్సి వాస్తవం. ఎందుకంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడ్డ, ఆ కుటుంబం అడ్డ. అది దాన్ని వైఎస్ భారతి గారి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. అది ఎవరి వల్ల వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయిన దాన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు ప్రయత్నించారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఖచ్చితంగా షర్మిల గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇప్పుడు షర్మిల గారు ఒకటే ఒక విషయం కానీ క్లారిటీ చేయగలిగితే ఈ విషయం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అసలు కడప ఎంపీ సీటు మీరు అడిగారా లేదా? కడప ఎంపీగా మీరు పోటీ చేయమని చెప్పేసి వివేకానంద రెడ్డి గారు చెప్పారా లేదా? మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర షర్మిల గారు కానీ అదే విధంగా వివేకానంద రెడ్డి గారు కానీ ప్రస్తావించారా లేదా? ఎవరు పోటీ చేయాలనుకున్నారు? ఈ విషయం ఒక్కడ కానీ తేలితే ఈ మొత్తం సబ్జెక్ట్ కి ఒక ఆన్సర్ అయితే కంపల్సరీగా వస్తుంది. నాకు తెలిసినంత వరకు ప్రజలకైతే ఒక అవగాహన అయితే కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్నాన్న చనిపోతే, ఒక పెద్ద దిక్కు, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కనీసం ఆయన స్పందనలో కూడా ఒక కంగారు కానీ ఏమీ లేదు. ఎవరో ప్రత్యర్థులు చేశారనేటువంటి విధంగా, చంద్రబాబు నాయుడు గారు చేయించారనేటువంటి విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడాడు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు మీద కొద్దిగానే ఇంట్రెస్ట్ చూపించలేదు. అవినాష్ రెడ్డి గారు ఎక్కడ అరెస్ట్ అవుతారనేటువంటి విధంగా ఆయన కాపాడుకోవడం సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన తప్పు చేయకపోతే భయపడాల్సినటువంటి అవసరం ఏంటనేది ఒక సామాన్యుడు ఈ రోజు అడుగుతున్నటువంటి క్వశ్చన్. సింపుల్ గా ఫైనల్ గా దీంట్లో మన కంక్లూజన్ లో చెప్పాలి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది మామూలుగా కడప అంటే ఆయన చనిపోతే ఎవరికి లబ్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. అట్లా కంప్లీట్ గా ప్రజలకు అర్థమైపోయింది. అక్కడ షర్మిల గారిని ఎంపీగా నిలబెట్టి గెలిపించాలి, ఇది ఫైనల్. లేదా ఆయన ఉంచోవాలి, ఏమైనా సరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉండాలి అనేది ఫైనల్ గా. ప్లస్ ఇంకోటి ఏంటి, అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇచ్చి మరి ముందుకు వెళ్లే పని అయితే వివేకానంద రెడ్డి గారు అంటే హెల్ప్ చేయక ఏం చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది, ఓకే చేశారు ఆయన. కానీ కడప అనేది చేజారిపోతోంది. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి అక్కడ పరపతి ఉంటుందా? ఆ నియోజకవర్గంలో పరపతి ఉంటుందా?
ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి కుటుంబ కలహాల్లో ఏదో ఒకటి వస్తుంది బయటికి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఆ కుటుంబం నుంచి అమ్మాయిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లి చేయడం అనేటువంటి విధంగా ఇప్పటికి వాదిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఏంది, ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది కడప? భారతి రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది షర్మిల గారు ఒప్పుకుంటారా, విజయమ్మ గారు ఒప్పుకుంటారా, వివేకానంద రెడ్డి గారు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అందరు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి చావు ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది? చిన్న సింపుల్ లాజిక్, దీంట్లో ఇంకో వేరే విధానం ఆలోచించాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, ఇది వాస్తవం. ప్లస్ ఇప్పుడు సునీత రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఇన్ని లక్షల డాక్యుమెంట్లు చదివి ఆమె చెప్తుంది ఏంటంటే, నా తండ్రిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎందుకు చంపించారు, చంపినటువంటి వాళ్ళు ఎవరు, చంపించినటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు చంపించారు, ఈ ఒక్క విషయాన్ని మాత్రమే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాల్ని సునీత గారు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో తప్పుందా? అది భర్తో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అవినాష్ రెడ్డి గారు, లేకపోతే ఆ కుటుంబంలో ఇంకెవరున్నో, ఇవన్నీ అనవసరమైనటువంటి విషయం. నా తండ్రిని ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎందుకు చంపించారు, ఈ ఒక్క విషయాన్ని మాత్రమే అడుగుతుంది, పోరాటం చేస్తుంది. అలాంటి పోరాటం చేస్తున్నటువంటి ఆమె మీద నువ్వు చంపించావు, నువ్వే గుండెపోటు నాటకం ఆడావు, ఈ రకమైనటువంటి విధంగా మాట్లాడటం న్యాయమా? అసలు ఆమెకి ఏం అవసరం? అట్లా అయితే కాము పక్క తప్పుకోవచ్చు కదా. సింపుల్ అంటే సింపుల్ లాజిక్. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలోనే ఉంటుంది కడప మళ్ళీ అనేటువంటి విధానం నుంచే ఇదంతా వచ్చిందనేటువంటి విధంగా ప్రజలకు అర్థమైపోయింది. ఈ విషయంలో ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎవరు ఇన్ని రకాలుగా మాట్లాడినా ప్రజలైతే నమ్మేటువంటి క్వశ్చనే లేదు, దానికి సమస్య లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీరాభిమానం కలిగినటువంటి వ్యక్తులకి తెలిసిన విషయం. కానీ వాళ్ళు ఆ పార్టీని వదలలేరు కాబట్టి, అంతకంటే వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీతోనే ఉండాలి కాబట్టి దాన్ని దిగమింగుకొని పైకి నటిస్తున్నారు తప్ప వివేకానంద రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఎందుకు జరిగింది అనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుసు. మరి ఏమైతే చూపు